పాత కొత్తల కలయిక. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు? బీజేపీ అధిష్టానం కన్ఫర్మ్ చేసింది తొలి జాబితాలో. అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్లకు పాత స్థానాలే. వీళ్ళంతా సిట్టింగ్లు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్, బండి సంజయ్ కరీంనగర్, అరవింద్ నిజామాబాద్. సో వాళ్ళు వాళ్ళ ప్లేస్లో సిట్టింగ్లే కాబట్టి వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేసింది. అండ్ ఇక్కడ ఆదిలాబాద్కి ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలే. అక్కడ ఈ లోకల్గా మొన్న గెలిచిన 4 ఎమ్మెల్యేలు సోయం బాపూర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు వద్దని చెప్తున్నారు. ఆయన మీద కూడా ఒక వ్యతిరేకత ఉన్నది. సో మరి కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. సో ఆలోచిస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ని బరిలోకి దింపినారు. చేవేళ్లకు కొండ, భువనగిరికి బూర. ఇది మనం ముందుగా ఊహించిందే. దాంట్లో పెద్ద సంచలనాలు ఏం లేవు. కానీ మల్కాజ్గిరిలో ఈటెల వర్సెస్ మురళీధర్ రావుగా ఫైట్ నడిచింది. వర్సెస్ కొమరయ్య, వర్సెస్ సురేష్ రెడ్డి, వర్సెస్ ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇంతమంది పోటీ పడ్డ మల్కాజ్గిరి హాట్ సీట్గా మారింది. బీజేపీలో పెద్ద చర్చకు దారితీసింది. ఎవరికి ఈ టికెట్ వచ్చే అవకాశం ఉంది అని. ఈ దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. సో ఆ మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందరే కరెక్ట్ అనుకున్నారు. బీసీ యాంగిల్ ఒకటి ఇది, అందులో మెయిన్ లీడర్ బీజేపీలో కాబట్టి ఆయనకి మల్కాజ్గిరి టికెట్ని కేటాయించడం జరిగింది. హైదరాబాద్ నుంచి కొంపెల్ల మాధవీలత. సో ఈమె మాధవీలత గారు, ఆమె విరించి హాస్పిటల్స్ ఓనర్ ఉన్నట్టున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కడక్కడ ఆమె వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. సో ఆమెకి టికెట్ కేటాయించారు హైదరాబాద్ నుంచి. సో బీఆర్ఎస్ నుంచి వచ్చిన భరత్కు నాగర్ కర్నూల్లో, రాములు మొన్న బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే రాములు బీజేపీలోకి జంప్ అయ్యారో, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ, ఆయన కొడుక్కి టికెట్ ఇప్పించుకున్నాడు బీజేపీలో. బీబీ పాటిల్కు జహీరాబాద్లో అవకాశం కల్పించినారట. సో ఈ జహీరాబాద్లో చాలామంది, రచనారెడ్డి అన్నారు, చికోటి ప్రవీణ్ అన్నారు, ఇట్లా చాలామంది ఆశావహులు ఉండే. కానీ బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే రిజైన్ చేసి బీజేపీలోకి వచ్చిండ్రో ఆయనకి ఆ జహీరాబాద్ టికెట్ని కేటాయించేసినారు. రాష్ట్రంలో కొత్త పాత కలయికగా 9 మందితో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదలైంది. 3 సిట్టింగ్లకు బీఆర్ఎస్ నుంచి తాజాగా పార్టీలో చేరిన 2కి టికెట్లు దక్కినాయి. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, బూర నరసయ్య గౌడ్కు పోటీకి అవకాశం లభించింది. హైదరాబాద్ నుంచి కొత్త అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు పార్టీ అవకాశం కల్పించింది. బీజేపీ గతం కంటే భిన్నంగా వ్యవహరించి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈసారి మొదటి జాబితాను ప్రకటించింది. గతంలో షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రకటించడం జరిగింది. ఈసారి ముందుగానే అనౌన్స్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని జాతీయ నాయకత్వం ఆరంభం నుంచి పగడ్బందీగా వ్యవహరిస్తోంది. బలమైన అభ్యర్థులే లక్ష్యంగా బీఆర్ఎస్ నుంచి కీలక నేతలపైన దృష్టి సారించి తదనుగుణంగా తొలి విడత అభ్యర్థులను ఖరారు చేసింది. సిట్టింగ్ల వైపే మొగ్గు. ఆదిలాబాద్ మినహాయిస్తే సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో సిట్టింగ్ల వైపే బీజేపీ మొగ్గు చూపింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి రెండోసారి బరిలోకి దిగబోతున్నారు. మల్కాజ్గిరి టికెట్ కోసం పలువురు తీవ్రంగా పోటీ పడిన పార్టీ ముఖ్య నేత ఈటెలకే అవకాశం దక్కింది. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, విద్యాసంస్థల అధినేత మల్క కొమరయ్య పేర్లను పరిశీలించిన వివిధ సమీకరణలతో ఈటెల వైపే జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది. చేవేళ్ల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని బరిలోకి దించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించిన ఆయన లోక్సభ స్థానానికే మొగ్గు చూపడంతో బీజేపీ ఆ దిశగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ను భువనగిరి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ నుంచి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, పార్టీ నేతలు మనోహర్ రెడ్డి, శ్యామ్ సుందర్, కాసం వెంకటేశ్వర్లు పోటీ పడినా సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ బూర నరసయ్య గౌడ్కు ప్రాధాన్యం ఇచ్చింది. సో ఇప్పుడు ఎంతమంది బీసీలు ఉన్నారు ఇందులో? 9లో 1 అరవింద్ బీసీ, బండి సంజయ్ బీసీ, ఈటెల రాజేందర్ బీసీ 3, బూర నరసయ్య గౌడ్ బీసీ 4. సో ఇచ్చిన 4లో మరి మేడం తెలియదు నాకు, ఇచ్చిన 9లో 4 బీసీలు కనబడతా ఉన్నారు. సో ఇది మంచి పరిణామమే. సో కాంగ్రెస్ కూడా ఇట్లనే బీసీలకు టికెట్లు ఇవ్వాలి. మీరు కూడా ఏ స్థానాలు అయితే గెలుస్తారు అనుకుంటే ఇప్పుడు నల్గొండ ఉంది, బీసీకి ఇవ్వాలి. భువనగిరి బీసీకి ఇవ్వాలి. ఆడి ఓడిపోతాడన్నా కూడా అదే రెడ్డికి మీరు టికెట్ ఇస్తే కనుక అది ఆగమాగం అయ్యే అవకాశం ఉంది. బూర నరసయ్య గౌడ్ చేతిలో పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఖమ్మం ఉంది, గెలిచే సీటు బీసీకి ఇవ్వండి. ఎందుకంటే మీరే అధికారంలో ఉన్నారు, రాజ్యం మీ చేతిలో ఉంది, గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే సరే గెలవడానికి అవకాశం లేదు, మిగతా వాళ్ళందరూ కలిసి ఓడగొడితే ఇట్లా రకరకాలు ఉంటుండే. ఇప్పుడు ఎవరిని ఎత్తాలి, ఎవరిని దించాల్సిన ఇది అక్కర్లేదు. మీరు బీసీ నాయకత్వాన్ని పెంపొందించాలి అంటే ఎట్లాగో ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఆయా స్థానాల్లో పోటీ చేస్తారు. అవసరమైతే బలమైన
ఓసీ అంటే జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీ ఒకవేళ బలమైన లీడర్ ఉంటే ఆయనకు కూడా టికెట్ ఇవ్వచ్చు. మెజారిటీ ఈ వర్గాలదే కదా, మొత్తం అంతా మెజారిటీ వర్గాలు ఓట్లేసే వర్గాలు నీవే కదా. సో మరి చూడాలి, వీళ్ళు 9లో 4 బీసీలకు ఇచ్చినారు. వీళ్ళు మరి ఇప్పుడు మిగతా 17కు వచ్చేసరికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి వీళ్ళు ఎన్ని ఇస్తారో చూడాలి. ఇలా చేరి అలా టికెట్ బీజేపీలో చేరిన వెనువెంటనే టికెట్ పొందిన వారు ఇద్దరు ఉన్నారు. నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు, ఆయన కుమారుడు జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ బీఆర్ఎస్ను వీడి గురువారమే బీజేపీలో చేరారు. పార్టీ టికెట్ నేపథ్యంలోనే ఈ చేరికలు జరిగాయి. ఈ క్రమంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్ను పార్టీలు బరిలోకి దించింది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారమే బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. జహీరాబాద్ టికెట్ రేసులో ఇంకొందరు నిలిచినా మరో పరిశీలనకు అవకాశం లేకుండా పార్టీల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. పార్టీలో చేరక మునుపే విరించి హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ విశ్వనాథ్ సతీమణి భరతనాట్య కళాకారిణి మాధవీలతను పార్టీ హైదరాబాద్ నుంచి పోటీకి నిలబెట్టింది. ఆమె లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ కూడా. పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హిందుత్వం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలపైన అనర్గళంగా మాట్లాడే మాధవీలత త్వరలో పార్టీ సభ్యత్వం తీసుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అంటే ఒక పార్టీ సభ్యత్వమే లేదట, ఆమెకు టికెట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్, గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భగవంతరావు పేర్లు చర్చకు వచ్చిన మాధవీలత వైపే నాయకత్వం మొగ్గు చూపింది. మిగిలిన 8 లోక్సభ స్థానాలపైన ఆచితూచి అడుగులేస్తున్నదట. బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్, ముఖ్య నేతలు పోటీ పడుతున్న మహబూబ్ నగర్ సహా మిగిలిన ఖమ్మం, మహబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆదిలాబాద్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ అభ్యర్థిత్వాలను పార్టీ పరిశీలిస్తోంది. మరికొందరు నేతలు కూడా ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ ఆదిలాబాద్లో ఈయన మీద వ్యతిరేకత ఉన్నది. లోకల్గా గెలిచిన ఎమ్మెల్యేలు ఈయన వద్దు అని ఖరాఖండిగా చెప్తున్నారు. సో ఆగిపోయింది. మహబూబ్ నగర్ టికెట్ కోసం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉన్నది. మామూలు పోటీ కాదు. టికెట్ ఇవ్వకపోతే ఆయన వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని ఒక ట్వీట్ చేసి సంచలనం రేపారు జితేందర్ రెడ్డి. సో ఈ పరిస్థితుల్లో ఇద్దరి మధ్య ఫైట్ చాలా సీరియస్గా నడుస్తూ ఉన్నది. మరి ఎవరికి టికెట్ వస్తుందో చూడాలి. నల్గొండ, ఖమ్మం టికెట్లపైన వేచి చూసే ధోరణిలో పార్టీ వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను నల్గొండ నుంచి బరిలోకి దించేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా లాస్ట్ టైం గెలిచి మొన్న ఓడిపోయిన సైదిరెడ్డిని బీజేపీ చేర్చుకునే అవకాశం ఉందట. ఇప్పుడు సైదిరెడ్డిని ఎట్లా చేర్చుకుంటారండి మీరు? సైదిరెడ్డి మీ కార్యకర్తల తలకాయలు వాళ్ళ కొట్టిందిగా. ఏడా హుజూర్ నగర్ గుర్రంపోడు తాండాలో తలకాయలు వాళ్ళ కొట్టే, రాళ్ళు ఇసిరేసే 50 రోజులు జైల్లో ఉన్నారు బీజేపీ కార్యకర్తల నాయకులు. 50 రోజులు. ఆ ఇష్యూలో బండి సంజయ్ గారే కదా ఆనాడు అధ్యక్షుడిగా ఉన్నది. ఆయన కూడా A20 నేను A19 ఉన్నానులా. A20 ఆయన A20 21. 50 రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళు. హుజూర్ నగర్ సబ్ జైల్లో 50 రోజులు ఉన్నారు బీజేపీ నాయకులు. ఎవరి కేసులు పెట్టింది? ఇదే సైదిరెడ్డి కదా. మరి అదే సైదిరెడ్డిని పిలిపించుకొని అదే సైదిరెడ్డిని జాయిన్ ఎట్లా టికెట్ ఇస్తారు? ఎట్లా వీలవుతుంది? ఎవరు పోటీ చేసినా బీజేపీకి అక్కడ అవకాశం లేదు. నల్గొండ అన్నది ఇంపాసిబుల్. భువనగిరి ఛాన్స్ ఉంది. వై అంటే బూర నర్సయ్య గౌడ్. అందులో దట్టు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆడ క్యాండిడేట్ కనబడతలేడు. బీసీకి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో మరి తెలియదు. ఒకవేళ చెప్పలేం. సో కాబట్టి ఆ స్థానం అక్కడ అవకాశం ఉంది. ఇక ఖమ్మం అసలు ఛాన్సే లేదు. మిగతా వాటిలో కొంత పోటీ ఇచ్చే అవకాశం. మహబూబ్ నగర్లో ఖచ్చితంగా బీజేపీ టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడతా ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది. ఇక మిగతా ఏంటి? ఆదిలాబాద్ గన్ షాట్గా బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానం. మిగిలిన నియోజకవర్గాల గురించి చెప్తున్నాను నేను. ఇక మహబాద్ కష్టమే. రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏది చూసినా కష్టమే. ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు కూడా కష్టమే. జహీరాబాదు చెప్పలేం, ఎందుకంటే అక్కడ కొంత ఓట్ పోలరైజ్ అనేది జరిగితే పెద్ద ఎత్తున లాభపడే అవకాశం కూడా ఉండొచ్చు. అందుకే చాలామంది దాని మీద ఆ సీట్ని ఫోకస్ చేసినారు. ఇక వరంగల్ చెప్పలేం, అంటే అక్కడ కూడా మొత్తం అక్కడ కాంగ్రెస్ స్వీప్ చేసింది కాబట్టి ఆ స్థానం కూడా అది కూడా రిజర్వ్డే కాబట్టి కష్టం. మెదక్ అండ్ పెద్దపల్లి కూడా కష్టమే. సో కాబట్టి వీళ్ళు 100% ఆర్ కొంత ఫైట్ కాదు కానీ ఖచ్చితంగా గెలవగలమన్న కొన్ని స్థానాలను మాత్రం వీళ్ళు ప్రకటించినట్టుగా కనబడతా ఉన్నారు. చూడాలి ఇక వీళ్ళ ప్రచారం ఎట్లుంటుంది, ఏం చేస్తారు, కాంగ్రెస్ ప్రకటించే టికెట్లు ఎట్లా ఉంటాయి. సో దాని మీద వీళ్ళ గెలుపోవటంలు అన్నది ఆధారపడి ఉంటాయి. ఏదేమైనా ఆచితూచి ఈ టికెట్ల కేటాయింపు జరిగినట్టుగా మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. సో ఈటెల రాజేందర్ ఈక్వేషన్ కనుక మనం చూస్తే ఈ దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. మరి మల్కాజ్గిరిలో ఈక్వేషన్ ఎట్లా ఉంటుందో చూడాలి.